ఈ భూమి మీద తల్లి ప్రేమ ఒక్కటే షరతులు లేని ప్రేమ. తల్లి ప్రేమ లేకపోతే జీవితం ముళ్ళబాట అవుతుంది. తల్లి అనే పదం అత్యంత పవిత్రమైన బిరుదు. రాత్రి పగలు అనే తేడా లేకుండా తల్లి తమ బిడ్డలను కంటికి రెప్పలా చూసుకుంటుంది. తల్లి అనే బిరుదు ఒక మహిళకు మాత్రమే చెందుతుంది. అయితే ఈ వీడియోలో తల్లి, మహిళ అనే పేర్లకు, బిరుదులకు కలంకం తెచ్చి పెట్టే విధంగా మొత్తం 42 మంది చిన్న చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి క్రూరాతి క్రూరంగా చిన్నపిల్లల్ని చంపిన ఈ ముగ్గురు నరరూప రాక్షసులు సీమా గావిట్, రేణుకా షిండే, అంజనాబాయి గురించే ఈ వీడియోలో అసలు ఈ ముగ్గురు పిల్లలను ఎందుకు చంపారు, ఒకటి కాదు రెండు కాదు 42 మంది పిల్లలను ఎలా కిడ్నాప్ చేశారు, పిల్లలను చంపడానికి కారణాలు ఏంటి అనేదే ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోకి 100 లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ ఇవ్వండి. ఇలాంటి నిజంగా జరిగిన రియల్ లైఫ్ క్రైమ్ డాక్యుమెంటరీస్ను ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఇక ఈ సీరియల్ మర్డర్ని కొల్హాపూర్ సీరియల్ మర్డర్ అంటారు. ఈ సీరియల్ మర్డర్లో ఇన్వాల్వ్ అయిన ముగ్గురు సీమా గావిట్, రేణుకా షిండే, అంజనాబాయి. ఫస్ట్ అంజనాబాయి గురించి తెలుసుకుందాం. వీళ్ళకు ఒకరికొకరు ఏమవుతారు అనేది వీడియోలో చూడండి, అర్థమవుతుంది. ఈ అంజనాబాయి చాలా నిరుపేద కుటుంబంలో జన్మించింది. రోజు తినడానికి తిండి ఉండేది కాదు. పొట్ట నింపుకోవడానికి చిన్నతనం నుండి దొంగతనాలు చేయడం స్టార్ట్ చేసింది. దొంగతనం చేసి వచ్చిన డబ్బుతో తిండి తిని మిగతా డబ్బును దాచుకునేది. చిన్నతనం నుండే డబ్బుకు ఉన్న విలువను తెలుసుకుంది. డబ్బే జీవితం అనుకుంది. ఇక చిన్నతనం నుండే దొంగతనం చేయడం స్టార్ట్ చేయడంతో పెద్ద అవుతున్న కొద్దీ దొంగతనంలో కొత్త కొత్త ట్రిక్స్ను పాటించేది. దొంగతనంలో ఎక్స్పర్ట్గా మారిపోయింది. అసలు దొంగతనం చేస్తే దొరికదు, చిక్కదు ఈ అంజనాబాయి. ఇక ఈ అంజనాబాయి తన తల్లిదండ్రులు ఎవరో కూడా ఈమెకు తెలియదు. అంటే చిన్నతనం నుండే రోడ్డు మీద బ్రతుకుతూ దొంగతనాలు చేస్తూ ఆ దొంగతనంతో వచ్చిన డబ్బుతోనే తన జీవితాన్ని నెట్టుకుంటూ వచ్చింది. ఇక అలా నెట్టుకుంటూ వస్తున్న అంజనాబాయి 1970లో అంజనాబాయికి లోకల్ బస్ డ్రైవర్తో ప్రేమలో పడుతుంది. ఇక బస్ డ్రైవర్తో వివాహం చేసుకుంటుంది అంజన. ఇక ఈ అంజనాబాయికి బస్ డ్రైవర్కి ఒక కూతురు పుడుతుంది. ఆమె పేరే రేణుకా షిండే. రేణుకా షిండే పుట్టిన తర్వాత భర్త భార్య అయిన అంజనాను కూతురు రేణుకా షిండేని వదిలి వెళ్ళిపోతాడు. వెళ్ళి వేరే పెళ్లి చేసుకుంటాడు. ఇక అప్పటి వరకు ఫ్యామిలీ లైఫ్ని గడుపుతూ వచ్చిన అంజనాబాయి కూతురు రేణుకా షిండేతో మళ్ళీ రోడ్డు మీద పడుతుంది. అయితే అంజనాబాయి ఇళ్లల్లో పాచి పని చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు, కానీ అలా చేయకుండా దొంగతనంతో ఈజీగా డబ్బులు వస్తాయి అని అలవాటు పడిన ప్రాణం కదా, దొంగతనంలో చిన్నప్పటి నుండి ఎక్స్పర్ట్ కావడంతో మళ్ళీ దొంగతనాలు స్టార్ట్ చేసింది. అయితే ఈసారి ఒంటరిగా కాదు, కూతురు రేణుకా షిండేతో కలిసి దొంగతనంలో భాగం చేసుకుంటుంది. రేణుకా షిండే కూడా అతి చిన్న వయసు నుండి దొంగతనాలు చేయడం నేర్పించింది. 1975లో అంజనాబాయి మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది. అయితే ఈసారి రిటైర్డ్ సోల్జర్ అయిన మోహన్ గావిట్ని పెళ్లి చేసుకుంటుంది. ఈ రెండవ పెళ్లికి పుట్టిన కూతురే ఈ సీమా గావిట్. ఈ అంజనాబాయి పేరు చెందిన దొంగ కావడంతో ఊర్లో ఏ దొంగతనం జరిగినా అంజనాబాయిని, రేణుకా షిండేని ఇన్వెస్టిగేషన్కి పోలీసులు పిలుచుకొని వెళ్ళేవారు. ఇలా పోలీసులు పదే ఇంటికి రావడం వల్ల తల్లి కూతుళ్లను తీసుకెళ్లడం ఇవన్నీ చూసిన రెండో భర్త మోహన్ గావిట్ కూడా అంజనాబాయికి విడాకులు ఇచ్చి దూరంగా వెళ్ళిపోతాడు. రెండవ పెళ్లి కూడా పెటాకులు కావడంతో మళ్ళీ అంజనాబాయి, మొదటి కూతురు రేణుకా షిండే, రెండవ కూతురు సీమా గావిట్ రోడ్డున పడతారు. మళ్ళీ దొంగతనాలు చేయడం స్టార్ట్ చేస్తారు. అయితే ఈసారి ముగ్గురు కలిసి దొంగతనాలు చేయడం మొదలు పెడతారు. అసలు అంజనాదేవి దొంగతనం ఎలా చేసేది అంటే, రేణుకా షిండే చిన్న పాపగా ఉన్నప్పుడు చంకలో పాపను పెట్టుకొని దొంగతనం చేసేది. దొంగతనం చేసి పట్టుబడినా కూడా పాపం చిన్నపిల్ల కోసం దొంగతనం చేసిందేమో అని పాపంతో వదిలిపెట్టేవారు. వదిలిపెడతారు కదా అని అనుకునేది. ఇలా ఇద్దరు పిల్లలను అడ్డం పెట్టుకొని దొంగతనాలు చేసేది. ఇక పెద్ద కూతురు రేణుక పెద్ద మనిషి కావడంతో రేణుకా షిండేకి కిరణ్ షిండే అనే వ్యక్తితో వివాహం చేస్తుంది. ఇక ఇతను ఒక టైలర్, బట్టలు కుట్టి డబ్బులు సంపాదిస్తూ ఉండేవాడు. ఇక రేణుకా షిండేకి ఒక కొడుకు పుడతాడు. ఇలా పెళ్లి చేసుకొని పిల్లాడు పుట్టిన తర్వాత కూడా ఈ తల్లి కూతుళ్ళు దొంగతనాలు మాత్రం మానలేదు. ఈజీగా వచ్చే మనీకి అలవాటు పడ్డారు. 1990లో చతుర్శృంగే గుడికి రేణుక తనకు పుట్టిన పిల్లాడిని తీసుకొని వెళ్తుంది.
ఇక అక్కడ భక్తులు చాలామంది రావడంతో క్యూలో జనాలు నించొని ఉంటారు. ఆ క్యూలోనే రేణుక తన చిన్న పిల్లాడితో నించుంటుంది. కొద్దిసేపటికి గుడిలో భక్తుల పర్సులు, డబ్బులు దొంగతనం అవుతాయి. భక్తులు దొంగ ఎవరు అని వెతుకులాట ప్రారంభిస్తారు. ఆ సమయంలో రేణుక హడావుడిగా తన బిడ్డతో గుడి నుండి బయటకు వెళ్తూ కనిపిస్తుంది. ఇక రేణుకనే దొంగ అని భక్తులు నిలదీస్తారు. ఇక రేణుక ఆ దొంగతనం నేను చేయలేదు, నా బిడ్డ మీద ఒట్టు అంటూ చిన్న పిల్లోడిని ముందుకు పెట్టి ఆమె మీద జాలి కలిగేలా చేసుకుంటుంది. ఇక చిన్నపిల్లాడి తల్లి కదా ఎందుకు దొంగతనాలు చేస్తుందిలే అని భక్తులు క్షమాపణ చెప్పి వదిలేస్తారు. అయితే నిజానికి దొంగతనం చేసింది రేణుకనే. ఈ దొంగతనంలో రేణుకకు ఒక విషయం అర్థమైంది. అదేంటంటే సంకలో చిన్న పిల్లాడు ఉంటే దొంగతనం చేసినా కూడా ఈజీగా తప్పించుకోవచ్చు అని రేణుకకు తెలిసింది. ఇక ఈ ట్రిక్ని ఫాలో అవ్వాలి అని తల్లి కూతుళ్ళు అనుకుంటారు. అయితే ఈ ట్రిక్ యూజ్ చేసి కొన్ని వేల దొంగతనాలు చేస్తారు. 1990 నుండి 96 వరకు చిన్నపిల్లల తల్లులు నిద్రలేని రాత్రులు గడిపాడు. ఈ 6 సంవత్సరాల్లో మొత్తం 42 మంది చిన్నపిల్లలు కిడ్నాప్ అయ్యారు. ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో చిన్నపిల్లలు అదృశ్యం అవుతున్నారు. 4 నెలల పిల్లల నుండి 5 సంవత్సరాల వరకు ఉండే చిన్నపిల్లలే అదృశ్యం అయ్యేవారు. అయితే చిన్నపిల్లలను కిడ్నాప్ చేస్తుంది ఈ తల్లి కూతుళ్ళే. అయితే ఈ తల్లి కూతుళ్ళు నిరుపేదగా కనిపించే జంటల పిల్లలను ఎక్కువగా కిడ్నాప్ చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయరు, చేసినా కానీ పోలీసులు పట్టించుకోరు అని అనుకునేవారు. వీళ్ళు ఫస్ట్ కిడ్నాప్ కథ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే కొల్హాపూర్లో బిచ్చం ఎత్తుకునే బిచ్చగాడి కొడుకుని రేణుక జూలై 1990లో కిడ్నాప్ చేస్తుంది. ఆ 2 నెలల బిడ్డను ఆ ముగ్గురు తల్లి కూతుళ్ళు ఉండే ఇంటికి తీసుకువెళ్తారు. ఇక అప్పుడే కోల్కతాలో ఒక జాతర స్టార్ట్ అవుతుంది. ఈ లక్ష్మీదేవి జాతరకు పెద్ద డబ్బున్న కోటీశ్వరులు తమ మొక్కులు తీర్చుకోవడానికి వస్తారు అని తెలిసింది రేణుకకు, అంజన, సీమ. ఈ దొంగతనం చేసిన బిడ్డతో కలిసి ఆ జాతరకు వెళ్ళి దొంగతనం చేయటం స్టార్ట్ చేస్తారు. సేమ్ ముందు దొంగతనం లాగే ఈసారి కూడా దొంగతనం చేస్తూ సంకలో బిడ్డతో పట్టుబడుతుంది రేణుక. అయితే ఈసారి తన చేతిలో ఉన్న బిడ్డను మెట్ల మీద నుండి జార విడుస్తుంది. చిన్న పిల్లాడు కింద పడ్డాడు అంటూ హడావిడి చేసుకుంటూ ఇక ముగ్గురు అక్కడి నుండి పరారవుతారు. ఇక పిల్లలను కిడ్నాప్ చేసి వాళ్ళు ఎక్కువగా ఏడ్చినా కొంత పెద్దగా అవుతున్నా అన్న సమయానికి వాళ్లను చంపి చెత్త కుండీలో కనికరం లేకుండా పడేసేవాళ్ళు. అలాగే ఒకసారి 2.5 ఏళ్ల పాపను దొంగతనం చేసి ఏడుస్తుంది, ఎంత చేసినా ఆపడం లేదు అని కాళ్ళు చేతులు విరిచేసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని సినిమాకి వెళ్తారు. ఇలా సినిమా హాల్లో ఉండే లేడీస్ బాత్రూంలో వదిలేసి ఆ బ్యాగ్ని ముగ్గురు సినిమా హాల్ నుండి బయటకు వస్తారు. ఇలా కనికరం, జాలి, దయ లేకుండా ఎంతో క్రూరంగా పిల్లలను చంపుతూ వచ్చారు ఈ రాక్షస తల్లి కూతుళ్ళు. మరి వీళ్ళని ఎలా పెట్టుకున్నారు అంటే మనం వీడియో మొదట్లో అంజన 2వ భర్త కూడా విడాకులు ఇచ్చి వేరే పెళ్లి చేసుకుంటాడు అని చెప్పాను కదా, మోహన్ అతని పేరు. ఆ మోహన్ ప్రతిభ అనే ఒక ఆమెను 2వ వివాహం చేసుకుంటాడు. మోహన్కి ప్రతిభకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుడతారు. ఇక అంజన భర్త మీద కోపంతో 2వ భర్త మోహన్ అతడి 2వ భార్య ప్రతిభకు పుట్టిన చిన్న పిల్లాన్ని కూడా కిడ్నాప్ చేసి వెళుతున్న దారిలో ఒక చెడుకు తోటలో చంపి బాడీని అక్కడే పడేసి వెళ్ళిపోతారు. అయితే ఎప్పటిలాగే ఈసారి కూడా ఎవరు పట్టించుకోరు, ఎవరు కంప్లైంట్ ఇవ్వరు అని ధీమాలో ఉంటారు ఈ అంజన, సీమ, రేణుక. కానీ ఈసారి తల్లి కూతుళ్ళ పాపం పండింది. ప్రతిభ తన బిడ్డ మిస్సింగ్ కేసు పోలీస్ స్టేషన్లో ఫైల్ చేపిస్తుంది. ఇక అక్కడి నుండి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఇక వీళ్ళు 3 నెలల వరకు పోలీసులకు చిక్కకుండా ఉంటారు. కానీ దొంగతనాలకు అలవాటు పడ్డ ప్రాణం కదా. ఈసారి నవంబర్ 1996లో ముగ్గురు కలిసి మళ్ళీ మోహన్ ఇంటికి వెళ్తారు. ఆ 2వ బిడ్డను కూడా కిడ్నాప్ చేసి చంపాలి అని. కానీ ఈసారి పోలీసులు మాటు వేసి పట్టుకుంటాడు. ఇక వీళ్ళని పట్టుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్లో వీళ్ళు పిల్లలను ఎంత క్రూరంగా చంపేవాళ్ళో పోలీసుల ముందు అంతా కక్కారు. అంతేకాకుండా ఎంతోమంది ప్రత్యక్ష సాక్షులు వీళ్ళు గుర్తుపట్టారు. ఆ ఆధారాలతో ఫస్ట్ వీళ్ళకి పోలీసులు కోర్టులో సమావేశపరుస్తారు. అయితే వీళ్ళకి ఫస్ట్ కోర్టు ఏం చేస్తుందంటే ఉరిశిక్ష విధిస్తుంది. అయితే ఇక ఉరిశిక్ష విధించడంతో ఇక అంజనాదేవి అయితే ఉరిశిక్షను తప్పించుకొని అనారోగ్యంతో 50 ఏళ్ల వయసులో జైల్లోనే మరణిస్తుంది.
వస్తుంది. కోర్టులో ఆధారాలు సరిపోని కారణంతో ఉరిశిక్ష నుండి జీవిత ఖైదుకు మార్చుకొని ఇప్పటికీ ఈ అంజనాదేవి చనిపోయినా కానీ ఇప్పటికీ తన కూతుళ్ళు అయితే జైల్లో ఇప్పటికీ బ్రతికే ఉన్నారు. ఇంత క్రూరంగా చంపిన చిన్న పిల్లలను 42 మంది పిల్లలను అతి క్రూరంగా చంపినా కానీ వీళ్ళు హాయిగా తింటూ హాయిగా బ్రతుకున్నారు.